వేసవిలో విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బంది ఎండను తట్టుకోవడానికి వీలుగా ఏపీ హెల్మెట్స్, కూలింగ్ జాకెట్లు అందజేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత పాక్చి తెలిపారు. శనివారం సాయంత్రం పోలీస్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత నెలలో 220 మంది ట్రాఫిక్ సిబ్బందికి కూల్ జాకెట్లు అందజేశాము అని, మిగిలిన వారికి కూడా త్వరలో అందజేస్తామన్నారు. ప్రస్తుతం దాతల సహకారంతో 30 ఏసీ హెల్మెట్లు, మరో 40 కూలింగ్ జాకెట్లు సమకూరినట్లు చెప్పారు. ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్, క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు, ఏసీపీ వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు. మన అందరికీ తెలుసు, లాస్ట్ మంత్ చందనోత్సవం ముందు 320 మంది ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ జాకెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేము చెప్పాము, నెక్స్ట్ ఇప్పుడు ఏసీ హెల్మెట్స్ కూడా ఇవ్వాలి, ఇంకా కొందరికి కూలింగ్ జాకెట్స్ కూడా ఇవ్వాలి. అదే క్రమంలో ఈరోజు మేము ఏసీ హెల్మెట్ మరియు కూలింగ్ జాకెట్ 30 ఏసీ హెల్మెట్స్, 40 కూలింగ్ జాకెట్స్ ఈరోజు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మన వైజాగ్ సిటీ పోలీస్ ట్రాఫిక్ సిబ్బందికి. మన రాష్ట్రంలో ఈ సంఖ్యలో ఏసీ హెల్మెట్, కూలింగ్ జాకెట్ ఇవ్వడం ఎక్కడ జరగలేదు. ఇది ఫస్ట్ టైం. మన అందరికీ తెలుసు, ఈ గ్లోబల్ వార్మింగ్ వలన వేసవి కాలంలో మన ట్రాఫిక్ సిబ్బంది పొద్దున నుండి సాయంత్రం దాకా రోడ్ మీద నిల్చొని డ్యూటీ చేస్తూ బాగా ఇబ్బంది పడతారండి. హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాషన్, డిహైడ్రేషన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఏసీ హెల్మెట్ అండ్ కూలింగ్ జాకెట్ చాలా అవసరం. ఏసీ హెల్మెట్లో అడ్వాన్స్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. అది ఒక పర్టికులర్ మెటీరియల్, పాలీప్రొపైలిన్ కోపాలిమర్.